సహోదరి ఇంటికి వెళితే ఆమె ఉంది కదా, నాకు కాళ్ళు నొప్పులండి, మొగాళ్ళ నొప్పులండి, అసలు ఏం ఒంట్లో బాగోట్లేదండి, షుగర్ ఉందండి, నేను కింద కూర్చోలేనండి, కింద పడుకోలేనండి, లేవలేనండి అంటే చెప్తుంది. నేను అన్నాను కదా, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి అలాంటి పట్టింపు ఉండవమ్మా, శనివారం ఉపవాసం ఉంటున్నావా అన్నాను. అయ్యో ఇది వరకు ఉండేదానండి, షుగర్ వచ్చి నాకు ఉండలేదండి, నేను మానేసిస్తానండి. శనివారం ఉపవాసం ఉండమ్మా, నేల పడకి. అమ్మో ఇంకా అమ్మందా, నేల పడకేసేస్తే కాళ్ళు నొప్పులు, అసలు నేను లేగలేను, భారీ మనిషిని, నేను ఎప్పుడు మానేశానండి ఉపవాసాలు. ఆ మాట చెప్పమాకండి, ఇంకేమాట చెప్పండి. నేను చెప్పే దేవుని ఆకలిని మీకు గుర్తు చేస్తాం, చేస్తే చేయి లేకపోతే మానేసి. అప్పుడు ఆమె అంటుంది కదా, మరి నెలకు ఒకసారి ఉంటానండి, ఎవడకలావు నా కోసం ఉంటుందా ఏంటాం, నేను చెప్పిన మాటకి నీకు ఇష్టం అయితే ఉండమ్మా, లేకపోతే వదిలేసి, నీకు ఆ బలహీనతలు పోవు. దేవుని కొరకు వారానికి ఒక రోజు ఉండలేవా భోజనం చేయకుండా అన్నా కూడా ఆమె అంటుంది కదా, అమ్మో నేను ఉండలేనండి. ఇలా చాలా మంది ఉన్నారు ఈ రోజున. దేవుని ఆజ్ఞకు లోబడలేని వారు. విశ్రాంతిను పరిశుద్ధంగా ఆచరించు అంటే ఏంటి దాని అర్థం? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని మందిరంలో ఉండు, ఇది విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించమంటే. కానీ కొందరు ఏం చేస్తున్నారు, చర్చిలో వెళ్తే 40 మంచాలు వేస్తావు ఏంటి, మరి చర్చిలో నేలపడకేయటానికి ఏదో నువ్వు వచ్చేది, నేను ఒక్కదాన్ని పడుకోబెడుతున్నావా, మేము పడుకుంటున్నాంగా, నేలపడకేస్తున్నాంగా. అనాథ రేపు ఒక వచ్చి అంటగా ఉందండి. ఆయన అన్నారు కదా, నువ్వు నాకు బాధ చేయటం కాదు, నేను చెప్పిన మాటలు వింటే విను, లేదంటే వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నారు. కాదండి, శనివారం ఉపవాసం ఉంటే తెల్లపాడికి నీరసం వచ్చారు, చచ్చిపోతావా? నీరసం వస్తే తెల్లపాడికి తినమ్మా, తిను, ఇడ్లీ ఉప్మా వేసుకొని తిను, మా కాళ్ళు తెల్లపాడికి చేసి పెట్టిద్దా అంటున్నాను గారు. అన్నిటికీ చెప్తున్నావు. మరి నేను ఉండలేను, నేను పడుకోలేను అన్న సహోదరి కొద్ది రోజులకి చనిపోయింది. మరణమే సంప్రాప్తం. ఇక మనం ఏం చేయాలనుకుంటున్నాం, దేవుని మాట ఎక్కడ వింటున్నాం, నిలువెచ్చని స్థితి తీసేసుకోవాలి. మనం వెచ్చగా ఉండాలి, చల్లగా కూడా ఉండకూడదు, వెచ్చగా.